guys, welcome back to our YouTube channel. ఓకే అంటున్నాను ఏమంటారు ఏడండి రాదు ఇప్పుడు సూర్యాపేటలో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కోదాడకి వెళ్ళాలి. ఐదాలు సద్దలు గిద్దలు అన్ని రోడ్లు వీడికి వెళ్ళాలి. చెప్పేసారు గీసారు అంతా మార్కెట్లో తిరుపతి ఆయనకి ఉంది. వచ్చేసినాం సూర్యాపేట మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ 100 బ్యాగ్స్ అనుకుంటా అంతే. ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఈ గల్లీ గోడ ఉంది, ఆ గోడ బ్యాక్ సైడ్ అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చి తోలుకొని వెళ్తారు. చూద్దాం ఎట్లా అవుతుందో. వాళ్ళు వచ్చి తోలుకొని సరే చూద్దాం. టీ అయితే తాగుదాం ప్రస్తుతానికి. అమాలి వాళ్ళు అయితే వచ్చారు. పట్ట అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఒక 3 నెట్లు 100 బ్యాగులే కాబట్టి ఒక నెట్కి 50 బ్యాగులు ఏమి ఉన్నాయి అటు ఇటుగా. సో ఇంకా పట్ట అయితే ఇప్ప తీసుకున్నాం. వాళ్ళు అయితే ఇంకా చిన్న అన్లోడ్ చేశారు. ఇంకా ఈరోజు ఏంటంటే అన్లోడ్ అయినాక పట్టాలు అయితే ఇట్లా కొంచెం కొంచెం మడత వేసుకుంటూ రావాలి. తర్వాత లాస్ట్కి అయితే మొత్తం పైకి అయితే చుట్టుకోవాలి. అట్లే ఉంటుంది. ఇంకా చూద్దాం. చింతపండు అయితే ఇదిగోండి ఇందాక వచ్చి దింపిందేమో గోదాము. ఇది వచ్చేసి షాప్ అనమాట. చిన్న గల్లీ ఇది. బండి అయితే కట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ చిన్న గల్లీ అయితే అన్లోడ్ చేస్తున్నటువంటి ఇది వచ్చేసి షాప్ వాళ్ళు. పప్పు పేర మామూలుగా లేదు మా బియ్యం కన్నా ఘోరం ఉంది. ఇంకా షాప్ ముందరికి ఇంటి ముందరికి అన్నా కారే పెడదానా పోనా పోన్ ముందర బండి పోని పోని ఏం లాగా పోని బైక్ అతను అన్నా పోని పోని రారాయన మీరు రావుతే అవుతుంది. గీత పెద్ద లారీ వస్తుంది. పిల్లలాడు ఆయన లారీ అంటే వీళ్ళకి ఏమనిపించదు. లారీ మార్కెట్లోకి వస్తే వాళ్ళకి ఏమనిపించదు. లారీ వస్తాయి వాడే తప్పు వచ్చి మనమే తప్పు వచ్చినట్టు చూస్తారు. వాడు ఎందుకు వచ్చిన లారీ ఎక్కడ పోతున్నారు అనుకుంటున్నాను. ఆ గేట్ దగ్గర రివర్స్ అవ్వాలనుకుంటున్నాను. జల్లు మన మళ్ళీ మనతో మాట్లాడాలి. ఓకే అంటున్నాను ఏమంటారు ఏడండి రాదు సార్ పక్కన ఓకే అంటున్నాను. ఓకే సార్ అని చెప్పి అయిపోయింది. సార్కి మనకి ఇంక ఎలాంటి సంబంధం లేదు. స్టార్ట్ అయిస్తాం ఇంకా సార్ తరఫు అంటే షాప్ అయినా జరిపి పెద్ద ఆయన. సో అట్లా అనేసి షాప్ అయినా జరిపింది రాగేశ్వరికి. అందుకని మేము ఆ గల్లెకి వెళ్ళి బయట పడ్డాం. యాక్చువల్గా నో ఎంట్రీ గల్లి ఇందాక మనం వచ్చింది. అంగి పక్కకి షెఫ్టల్ నడుచుకుంటున్నాయి. బయట మంచి కదరాంగి అయితే పిల్లలు. తర్వాత మొత్తం ఇగో బరింగే పచ్చిగా అయిపోయింది. అంత ఘోరం ఉన్నాయి. నెక్స్ట్ కోదాడ వెళ్ళాలి. ఇప్పుడు కోదాడలో వచ్చేసి 100 బ్యాగ్స్ పట్ట అయితే మంచిగా టైట్గా గుంజి కట్టాలి. అక్కడ వచ్చేసి ఒక 100 బ్యాగ్స్ తీసుకొని చలో విజయవాడ వెళ్ళిపోవాలి. ఇంకా ఆటోలు మాత్రం రష్ ఉన్నాయన్నా ఇక్కడ ఘోరం అది ఘోరం ఉంది. మన దీంట్లో ఎట్లుంది విజయవాడలో ఎట్లుందో బేరం. అలా విజయవాడలో ఇంకా 20 షాపులు. ఇప్పుడు సూర్యాపేటలో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కోదాడకి వెళ్ళాలి. పార్టీ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా మళ్ళీ కుక్కర్ మళ్ళీ చేయడం
ఘోరంగా ఉంది మార్కెట్. ఏపీఎంసీ మార్కెట్ ఉంటాయి కదా చిన్న చిన్న గల్లీలు, అదే మన ఏమన్నా గంజాల సిటీలలో ఆ గంజేసేమో ఇంకా అట్లా రిస్క్ అయితే జర అయింది బాగానే. రివర్స్ పోయేటప్పుడు రిస్క్ అయింది, మళ్ళీ ముందర నుంచి పోయినాం బాగానే రిస్క్ అయింది. వచ్చేసి కొత్త గంజి చూడాలి, ఈ రోడ్డు గంజి కొత్త గంజి మనకి ధాన్యం మొత్తం ఐదాలు సబ్దాలు గిద్దలు అన్ని రోడ్లు వీడికి అయితే పెసర్లు గీసార్లు అంతా ఆ మార్కెట్లో వస్తాయి కదా అమ్మనికే అవన్నీ తెచ్చి మనకైతే రోడ్ అయితే కోదాడ పోయినాక అన్లోడ్ అయిన తర్వాత సంచులు అయితే కిందకి వేసుకుందాం వీలైతే, లేకపోతేనేమో డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము. ఇంకోటి ఏంటంటే విజయవాడలో అన్లోడ్ అవుతుందా కాదనేది రేపు గ్రౌండ్ సస్పెన్స్. ఒకసారి అయితే మళ్ళీ కోదాడ అన్లోడ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే చెప్తాడు, చెప్తే వెళ్ళిపోవడం అవుతుంది. అన్లోడ్ అవుతుంది అంటే పట్టింపేసి డైరెక్ట్ సంచులు మొత్తం కిందికి వేసి ఒక పట్టు వేసుకొని సంపుడు సంపి విజయవాడలో పెడతా. ఐదు దాంట్లో డబ్బు మన నైట్ వేసుకుంటే అయిపోతుంది అలా ఆ పని చేస్తాం. ఇంకా ఏం కాదు రేపు అవుతుంది, ఇంకా చిన్న చూసి ఇంకా చిన్న 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 పోతాను చిన్న ఒకలాగైతే పోవాలి. తిరుపతి ఆయనకి ఆయన మేడం మొత్తము నిమ్మకాయలు కూడా చక్కెర అదే అలాగే ఉంది చక్కెర తక్కువ ఇంకా వేయాలి చక్కెర. ఏం చేస్తాం మనం ఫ్లైట్లో అవన్నీ తీసుకొని పైసలు దానికి 20 రూపాయలు పెడితే 5 రూపాయలు వస్తాయి. 5 సార్లు వస్తుంది తిరుపతి నీళ్ళు వస్తే చక్కెర కూడా నా దగ్గర ఏం చేసినాం మనమే. స్ప్రైట్ కాకుండా फोन ना भाई फोन फोन दिलवन ना फुल कर दे रानी 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 రావాలా అన్నా రాను రాను కట్ అవుతుంది రాను రానా కట్ అవుతుంది రాని Run.
హారం కొట్టనా హారం కొట్టు. ఇక్కడ పోవాలా ఇంగిల్ తీసుకొని నా అక్కడ కట్ చేసుకో కొద్దిగా, అక్కడ కట్ చేసుకో. అక్కడ కొట్టుకోనా కొద్దిగా. స్ట్రైట్ చేసుకోనా, స్ట్రైట్ చేసుకో పోనీ. ఇప్పుడైతే మనకు కోదాడలో అయితే అన్లోడ్ అయిపోయింది. సో మనం విజయవాడ అయితే వెళ్తున్నాం. ఇంకా తొందరగా రమ్మంటున్నాడు, 2 hours లోపు అయితే వస్తా అని చెప్పేసిన. ఇంటి నుంచి అటు ఇటు అయితే 3 hours. సో తొందర వస్తే కొంచెం దిగుబడి తొందర అయిపోతుంది. ఈరోజు కొంతమంది ఇప్పుడు రేపు కొంతమంది అన్నట్టు అన్నాడు. సో వాడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీలైతే తొందర అయ్యిందనుకో అంత అయిపోతుంది. ఇంకెంతో ఒక 20 tons ఉంది. తొందర దింపుకుంటే తక్కువ అయిపోతుంది, లేదంటే పొద్దున్నే అన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ పొద్దున్న అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళామనుకో కొంతమంది రేపు షాప్ తెరవాలంట. రేపు షాప్ తెరవడం వాళ్ళకి ఇప్పుడు అన్లోడ్ చేపిస్తాను వాళ్ళు అయితే. సో మనమైతే తొందరగా మాకు పట్ట అయితే గట్టి పుంజి కట్టేస్తాము. పట్టలు అయితే టెన్షన్ ఏం లేదు. నైట్ వచ్చేసి 2 పాయింట్లు అయితే దిగుతాయినాయి. ఇంకా 3వ పాయింట్ కాడికి వచ్చి ఆపుకుంటే గోదాం కాడికి అయితే పోమన్నాడు. నైటే పోమన్నాడు కానీ మాకు గోదాం తెలియదు. ఇంకోటి ఏంటంటే విజయవాడలో దొంగల బాధ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని పప్పు బస్తాలు కదా ఒకటి పోయినా అటు ఇటుగా 7,000 ఉంటుంది, 6,500 7,000 ఆ మధ్యలో ఉంటుంది. సో అందుకని ఈయన షాప్ దగ్గరనే ఆపుకున్నాం. ఇప్పుడు లేచి షాప్లో అన్నీ తీసినాం, చూసి వచ్చినాం. నైట్ అందరికైతే ఫోన్ చేసినాం. ఒకసారి ఫోన్ చేస్తే ఏమన్నారు, ఒకవేళ కుదిరితే వస్తా అన్నారు. ఏం చెప్పినా లాస్ట్ ఇంకా మీ ఎవ్వరికి ఉందన్న కొంచెం రాండి ఏదో ఒక అర్ధగంట సేపట్లో అయిపోతుంది అని చెప్పిన. అంటే ఒక షాప్ ఆయన వస్తున్నాడు, 216 షాప్ నెంబర్. ఆయన వస్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా కుదిరితే వస్తామని చెప్పారు. ఒకవేళ వచ్చిన అనుకో దిగుమతి అవుతుంది. ఇంకోటి మళ్ళీ బేషన్ సంచులు ఉన్నాయి దీనిలోనే, శనగపిండి సంచులు. మళ్ళీ అదొకటి ఉంది కోసం. నైట్ వచ్చినప్పుడు ఏమో ట్రాఫిక్ ఇదంతా గొల్లపూడి సర్కిల్ ఉంటుంది, గొల్లపూడి మార్కెట్.
గల్లీలోకి వచ్చినాం. ఆట చూడండి 4 బండ్లు ఉన్నాయి. బండ్ల తర్వాత అంటే ఒక బండి దింపిన తర్వాత ఉన్న బ్యాగులే కదా కొంచెం చేసి తమ్ముడు అని చెప్పిండు. మిగతా వాళ్ళు అయితే షాపులు తెచ్చేది కష్టమే. ఇవాళ కూడా అయ్యేది కష్టమే. నిన్న సూర్యాపేటలో లేట్ అయింది. ఇంకా సూర్యాపేట లేట్ అయినందుకు ఇదంతా కథ ఆడికి కొట్టుకొచ్చినా మస్తు వచ్చినా కానీ ఇక 2 షాపులు అయితే తిప్పేసి వాళ్ళిద్దరు తెలియరంట. రేపు ఇలా తెలియరంట. ఏదో పట్టు వల్ల మా కష్టాలు రైస్. ఇప్పుడు వచ్చేసి ఇంకా 40 బస్తాలు మిగిలింది. 40 బస్తాల కోసం అయితే ఆపేసినాం. అంటే ఇంకా వాళ్ళు లేరు. ఒకటేమో ట్రాన్స్పోర్ట్లో పంపించాలి 20 బస్తాలు, ఇంకా 20 బస్తాలు ఏమో వేరే షాప్ అయినా అలా అయితే రాలేడు. మిగతావన్నీ అయితే అడిగి మరి రిక్వెస్ట్ చేసి అన్నీ అయితే అన్లోడ్ చేసుకున్నాం. ఇంకా పొద్దుగాల నుంచి మాకు వంట వండుకునే టైం కూడా సరిపోలేదు. అంత టైం అయితే లేదనమాట. సో ఏం చేసినాం, ఇంకా ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా, స్విగ్గీ పెట్టినా. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా, కపుల్స్ ప్యాక్ అంట. దీనిలో పప్పు కూరలు ఇవి వచ్చినాయి వింతగా, నాకు అర్థం కాలే. చట్నీ, సాంబార్, పెరుగు, లాస్ట్ కోసం ఉల్లిగడ్డలు వేయలేదు మళ్ళీ. అట్లుంది చికెన్ బిర్యానీ. అక్బర్ హోటల్ అంట, అక్బర్ హోటల్. దీనిలో నాయన వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అర్థమవుతలేదు. చికెన్ బిర్యానీ నాకేం కొడతలేదు. ఒక 2 లీటర్ థమ్స్అప్ అంటే ఆయననే థమ్స్అప్ అయితే తెచ్చిందన్న. ఇది ఇట్లనే సాంబార్ గిన్నె ఇచ్చింది దీనిలోకి, నాకు అర్థం కాలే. దీనిలో ఇది చికెనేనా? బడగోషా పంపదీసి చికెనే కానీ తెల్లగా ఉన్నాయి. రాపి మిర్చి నాకు అర్థం కాలే. ఏంది మసాలా కాదు, బొచ్చు ఏం లేదు దీనిలో. చూద్దానుగా వేస్ట్ ఆఫ్ మనీ. 400 బొక్క, 474 రూపాయలు బొక్క. ఇవి వచ్చినాయి కలర్ పీసులు. బిర్యానీ అంటారు. నాకు అదే అర్థం. ఏదో బిర్యానీలో ఈ పీసులు వేసి కల్పించినట్టు కొడుతుంది నాకు. ఇక్కడ కొడుతుంటే సీనా అన్నట్టుంది కానీ మరి ఏం కొడుతుందో చూద్దాం. ఇంకేమో సాంబార్ అపరి చేయడమే చికెన్ బిర్యానీలో. ఇది నీవే, నాకు వద్దా. సర్లే, సేమ్. ఓకే గాయస్, ఇంకా తిందాం. పప్పులో కొంచెం చింతపండు చాలా అవుతుంది మన వల్ల కానీ కథ. కానీ తింటాం. ఇంకా తిని అనుకొని సాయంత్రం వంట చూసుకుందాం. బట్టలు మడతాయాలి, ఇంకా పని చాలా ఉంది. తింటాము ఇంకా. వెయిట్ చేస్తుంది బాబా. ఇంకొకటి వచ్చి బండికానే వేస్తుంది, ఇంకొకటి బ్లాక్ గార్డ్ వచ్చి అలా వేస్తుంది. ఇంకా రైస్ అయితే మేము తిన్నాక తినేసాం. ఇంకా అయితే రైస్
పెట్టు మంచిగా ఒక ప్లేస్లో చూసి పెట్టు. అక్కడ పెట్టాక తులసి మొక్క ఉంది, వాళ్ళు తిడతారు. షాప్ ముందర పెట్టకరా, వాళ్ళ షాప్ల ముందర పెట్టకరా. ఇంకా ఆనే బెస్ట్. ఇటుక పిల్లలు అక్కడ పెట్టు, మళ్ళీ పేపర్ తీసేసి అయిపోతుంది. అరే ఆగడు, పెట్టు. పెట్టు 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 పెట్టు. అవి ఎంత ఆకలి మీద ఉన్నాయో వాళ్ళ పాపం. సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను. సో నైట్ వచ్చిన దీని లోపలికి. కాకపోతే ఇంకా ఇప్పుడు పొద్దుగాల టిఫిన్ అయితే ఏం లేదు, ఇక్కడ బయటికి వెళ్ళాలి. సో హెల్పర్ని అయితే లోపల రానియాడు. వాడు మావాడు ఉన్నాడుగా, వాడితో పార్సల్ తెప్పించుకుందాం అంటే మిషన్ ఏమో రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు అయ్యేటట్టు కూడా లేదు. ఇంకా ప్రస్తుతానికి నా ఫుడ్ వచ్చేసి ఇదే చూస్తున్నాడు. ఇంకా బాదం పప్పు, కాజు, పల్లీలు అంటే ఇవి డైలీ తింటే రెగ్యులర్. ఇంకా ఇదే మార్నింగ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ట్రై చేద్దాం. దాంట్లో ఏముంది. ఇక్కడ వచ్చేసి యాక్సిడెంట్ అయితే అయ్యింది. బైక్ అతను అయితే పడ్డట్టు డేంజర్ అయింది సిచ్యువేషన్. మరి ఏమైనా అయిందో ఏమో చూద్దాం. సో బైక్ అయితే నడి రోడ్లో పడ్డది. మరి ఏమైనా గుర్తిందో లేదంటే ఏం కాలేదు, దెబ్బలు అయితే చాలా తాగినాయి. చాలా డేంజర్గా పడుతుంది బైక్ ఆడ. జాగ్రత్త ఉండాలి ఎండలకి. లారాయణ ఎంత స్పీడ్ ఎంత పోతుందో వాడు యాక్సిడెంట్ అయింది. వచ్చేసి అంజలి సిమెంట్ అయితే లోడ్ అయింది మనకి. లాతూర్ వెళ్తున్నాం. లాతూర్ ఆఫీస్ కాడిపోయి 2 కొత్త టైర్లు వేసుకొని మళ్ళీ వాటిద్దాం. గైస్ వీడియో అయితే ఇంతవరకు ఆపేస్తున్నాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోతో వస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. జై డ్రైవర్.